ఆగస్టు 15 నుంచి ఉచిత డబ్బా బస్సు ప్రయాణం. ఉచిత డబ్బా బస్సు అని ఎందుకన్నారంటే కేవలం ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ ఉచిత ప్రయాణం ఉంటుంది ఆడవాళ్ళకి. ఈ ఉచితం అనేసరికి కొంతమంది ఆడవాళ్ళు ఎగబడిపోతుంటారు. నేను మా పుట్టింటికి వెళ్తాను, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా, మా అన్న దగ్గరికి వెళ్తా అని. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో శుభ్రంగా గుండు చేయించుకొని బస్సు ఎక్కాలి. అవును, ఎందుకంటే జుట్టు పట్టుకుని కొట్టుకుంటారు సీటు కోసం. కట్ చేస్తే అవి డబ్బా బస్సులు. ఆర్డినరీ బస్సులు అంటే షెడ్యూల్కి వెళ్ళిన బస్సులు, ఎప్పుడో అవి అశోక్ లైలాండ్, టాటా బస్సులు. ఉదాహరణకి అది కూడా డిస్ట్రిక్ట్ లోపలే, అదే జిల్లా లోపలే. మహబూబ్నగర్ జిల్లా అంటే మహబూబ్నగర్ జిల్లాలో తిరుగుతారు కదా, అలా కర్నూలు అంటే కర్నూలు, నంద్యాల అంటే నంద్యాల. ఈ చుట్టుపక్కల పల్లెటూరులో మాత్రమే. ఏమవసరం ఉంటుంది తిరగడానికి? ఒకవేళ ఏ కకృతితో తిరిగినా కర్మగాలి మర్చిపోయి ఇంకో బస్సు ఎక్కితే అది వేరే డిస్టిక్లోకి వెళ్ళిందంటే టికెట్ తీసుకోవాలి. ఫ్రీ బస్సు కాదని డబ్బులు తీసుకోకపోతే వాడు బస్సు ఇచ్చేస్తాడు. పనికి వచ్చే పని ఒక్కటి చేయదు మన ప్రభుత్వం. మొత్తానికి ఆశ చూపించి పంగనామం అయితే పెట్టారు.